తిరుమల కొండ భక్తులతో నిండిపోయింది. వేసవి సెలవుల రద్దీతో కిటకిటలాడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు, నారాయణగిరి ఉద్యానవన షెడ్లు పూర్తిగా నిండిపోయాయి. బాటగంగమ్మ ఆలయం క్యూలైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ప్రస్తుతం పూర్తిగా నిండిపోవడంతో సర్వదర్శనం క్యూలైన్లలోకి భక్తులను అనుమతించడం లేదు. మళ్లీ రేపు ఉదయం 6 గంటలకే క్యూలైన్లలోకి రావాలని టీటీడీ అధికారులు భక్తులకు సూచిస్తున్నారు. ఫలితంగా భక్తులు తిరిగి యాత్రికుల సముదాయాలకు వెళ్లిపోతున్నారు. సీఆర్ఓ వద్ద వసతి గదుల కోసము భక్తులు బారులు తీరారు. కళ్యాణకట్టల్లో తలనీలాలు సమర్పించేందుకు అధిక సంఖ్యలో వేచి ఉన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప నుండి తెలుసుకుందాం. నారాయణప్ప, తిరుమలలో రద్దీకి సంబంధించి తాజా సమాచారం ఏంటి? తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుండటంతో తిరుగిరులు జనసంద్రమయ్యాయి. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో 2 వైకుంఠం 1, వైకుంఠం 2 క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో పాటు నారాయణగిరి ఉద్యానవనాల్లో ఏర్పాటు చేసిన బాటగంగమ్మ ఆలయం వరకు శాశ్వత స్థాయిలో ఏర్పాటు చేసిన క్యూ లైన్లు ఉన్నాయి. ఆ తర్వాత బాటగంగమ్మ ఆలయం నుంచి ఆక్టోపస్ భవనం వరకు తాత్కాలికంగా షెడ్లు ఏర్పాటు చేశారు. ఓవైపు శాశ్వతంగా నిర్మించిన అంటే బాటగంగమ్మ ఆలయం వరకు దాదాపు 3 కిలోమీటర్ల మేర నారాయణగిరి షెడ్ల 3 కిలోమీటర్ల మేర బాటగంగమ్మ ఆలయం వరకు శాశ్వతంగా ఏర్పాటు చేసిన షెడ్లు కావచ్చు. అదే విధంగా బాటగంగమ్మ ఆలయం నుంచి ఆక్టోపస్ భవనం వరకు దాదాపుగా 1/2 కిలోమీటర్ పైబడి ఉంటుంది. ఆ ప్రాంతంలో కూడా భక్తులు నిండిపోవడంతో భక్తులు ఎండలతో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో తిరిగి రేపు ఉదయం క్యూ లైన్ లోకి రావాలని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు సూచిస్తున్నారు. ఇప్పటికే అంటే శాశ్వతంగా ఏర్పాటు చేసిన బాటగంగమ్మ ఆలయం వరకు ఏర్పాటు చేసిన శాశ్వత క్యూ లైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. అదే విధంగా పైన ఎండవేడి నుంచి ఇబ్బంది లేకుండా ఉండేలా షెడ్లు వేయడంతో పాటు వాటికి ఫ్యాన్లు కూడా బిగించడంతో భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన క్యూ లైన్ల వద్ద కూడా మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. భక్తులకు సరిపడా ఆహారం, అన్నప్రసాదాలు అందజేస్తున్నారు. కానీ ఆ తర్వాత భక్తులు క్యూ లైన్లు నిలబడాల్సి వస్తే ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ఇబ్బందుల పాలవుతారనే ఉద్దేశంతోనే రేపు ఉదయం 6 గంటలకు క్యూ లైన్లోకి రావాలని చెప్పి భక్తులకు సూచిస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. గడిచిన వారం రోజుల్లో దాదాపుగా 6 లక్షల మందికి పైబడి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. శుక్రవారం వరకు అంటే గడిచిన శుక్రవారం నుంచి నిన్నటి వరకు దాదాపుగా 5,27,000 మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఈ రోజు కూడా దాదాపు ఒక 70,000 మందికి పైబడి భక్తులు దర్శనం చేసుకునేందుకు అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. మరోవైపు భక్తుల క్యూ లైన్లలో నిలబడుతున్న రద్దీయే కాకోకుండా తిరుమలకు చేరుకుంటున్న భక్తులు కూడా అధిక సంఖ్యలో ఉండడంతో ఈ రద్దీ మరింత పెరిగేందుకు అవకాశం ఉంది. ఓవైపు వెంగమాంబ అన్నదాన సత్రంలో అన్నదానమే కాకోకుండా మిగిలిన తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో కూడా భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేస్తూ శ్రీవారి దర్శనానికి వెళ్లలేకోకుండా తిరుమలలో నిలబడిపోతున్న భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేలా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాటు చేసింది. ధన్యవాదాలు నారాయణప్ప.